డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. సార్ ప్రీవియస్ వీడియోలో అప్పులు ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనే దానికి 7 పాయింట్స్ చెప్పడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరూ కనుక దాన్ని రాసుకొని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీ జీవితంలో అప్పులు అయితే ఉండవు. నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా అవసరం అండి. చాలా అది 50,000 to 1 lakh అని చెప్పేసి మీరు మెన్షన్ చేసినటువంటి పాయింట్ నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తేనే ఆ పాయింట్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. పోస్తే కొంతమంది నోట్లో నుంచి ఆ వర్డ్స్ వస్తేనే బాగుంటుంది. మీరు చూడండి, ఆ రోజు అన్వర్ గారు చెప్పారు 50,000 నుంచి 1 lakh ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు. దానివల్ల నాకు ఆ బెనిఫిట్ జరిగిందని చెప్పేసి ఏదో రోజు అది మనకి ఫీడ్బ్యాక్ రూపంలో వస్తుంది. చూడండి. అబ్సల్యూట్లీ సార్. ఎందుకంటే నేను కూడా ఆ ఎమర్జెన్సీ ఫండ్ గురించి ఇంతకు ముందు సేవ్ చేశాను కాబట్టి ఒకనొక టైంలో నేను సేవ్ అయ్యాను. అది కరోనా టైంలో నన్ను బాగా కాపాడింది నా ఎమర్జెన్సీ ఫండే. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో మనం పార్ట్ 2 డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకుముందు 12 పాయింట్లో 7 పాయింట్స్ చెప్పామండి. ఇది పార్ట్ 2లో నేను చెప్పే డెట్స్ని ఎలా అంటే 1,00,000 కిలోమీటర్ల దూరంలో మనం లైఫ్లోకి రానివ్వకుండా ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి. పార్ట్ 2లో 5 స్టెప్స్, లాస్ట్ 5 స్టెప్స్. అయితే ఈ 5 స్టెప్స్లోకి వెళ్ళే ముందు ఇక్కడ తీసుకుంటే ఇందాక మీకు చెప్పానండి, బంగారాన్ని కూడా విడిపించుకుంటున్నారు. ఇక్కడ చూస్తే షరీఫ్ గారు గోల్డ్ను బ్యాంక్లో 80,000కి పెట్టాను, 11 months అవుతుంది. నేను ఈరోజు నా గోల్డ్ను పెట్టుకున్నట్టు విజువలైజేషన్ చేసుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వచ్చింది. నా గోల్డ్ని మా హస్బెండ్ విడిపించారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అన్వర్ గారు. వాట్ ఏ సాటిస్ఫాక్షనరీ. బాగా అండి, మామూలుగా కాదు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత పవర్ఫుల్ అంటే ఈరోజు నేర్చుకుంటే ఫ్యూచర్లో మీరు ఊహించిన రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా మామూలు డబ్బు కాదు, టోటల్గా ఇక్కడ చూస్తే 5 crores అంటే లైవ్లో మీరు అమౌంట్ చూడొచ్చు. అయితే మన క్లయింట్ ఒక అతను రమేష్ గారు అని చెప్పేసి అతను మామూలు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అతను కమిషన్ 10 lakhs వచ్చిందండి. ఇందులో ఒక 10 lakhs వచ్చింది అతనికి. అతను క్లియర్గా ఫోటో తీసి పెట్టారు, మీరు చూడొచ్చు. చూడండి ఎంత డబ్బు, మామూలు డబ్బు కాదు. సో అతను ఏమన్నారంటే, సార్ మేము ఏదో ఎక్కడో చూడటమే తప్ప లైవ్లో ఎప్పుడు చూడలేదు, ఇది నిజంగా నాకు చాలా హ్యాపీ. ఇందులో నా కమిషన్ ఒక 10 lakhs వచ్చింది సార్, వెరీ హ్యాపీ. చాలా సింపుల్గా వచ్చిందండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మాటలు కరెక్ట్గా ఉంటాయి, మూటలు కరెక్ట్గా ఉంటాయి. ఇందులో 10 lakhs వచ్చింది అతనికి సార్, రమేష్ గారికి 10 lakhs వచ్చింది. సో ఈ రమేష్ గారిని అతను వేరే దగ్గర ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నేను సార్ ఇది మీ డబ్బు అయినా, సార్ ఇదంతా నా డబ్బు కాదు, ఇది మా ఓనర్ గారికి వచ్చింది, ఇందులో నా కమిషన్ 10 lakhs అని చెప్పాను. అదే సో ఇదండి. అయితే ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే ఇంతకుముందు 7 స్టెప్స్ చెప్పాం. సో మీకు కూడా ఇంత డబ్బుని మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారా? సో రండి నా క్లాసెస్కి. డబ్బుని చాలా సింపుల్గా ఎర్న్ చేయడం కాదు, అట్రాక్ట్ ఎలా చేయాలో చెప్తానండి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే. సో ఈరోజు మనం మాట్లాడేది 8వ స్టెప్స్ ఏంటంటే ఆటోమేటిక్. అంటే మీరు ఎవరైనా లోన్ తీసుకున్నప్పుడు కానీ ఇక్కడ ఏం చేయాలంటే అప్పు తీసుకున్నప్పుడు కానీ ఆటో డెబిట్ పెట్టుకోవాలండి. ఆటో డెబిట్ పెట్టుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, కట్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే చాలామంది లేట్ ఫీ కట్టాల్సి ఉంటుంది అనమాట. సో చాలామంది అనుకుంటారు లేట్ ఫీ ఏముందిలే కానీ ఎంతైతే అంత కడతాం. చాలామంది ఏమంటారు పోతే పోనీ డబ్బులు ఏమున్నా. ఇక్కడ ఎమోషన్లో ఒకటి అనేసారు, ఏమన్నారు, పోతే పోనీ అని అనేసారు, డబ్బు ఇంక వెళ్ళిపోతుందండి. ఇక్కడ ఆటో డెబిట్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. ఓకే ఎవ్రీ మంత్ అప్పుడు మనం ఉంచుకోవాలి అకౌంట్లో, 3వ తారీఖు 5వ తారీఖు ఈఎంఐ కట్ అయిపోతుంది అనేసి ఏంటంటే ఒక ఆ డబ్బుని జాగ్రత్తగా పక్కన పెడతారు, లేకపోతే వాడేస్తారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, అవాయిడ్ న్యూ డెట్. మీ అందరూ జాగ్రత్తగా పెట్టుకుని ఎవరైనా మీకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు కావాలా సార్ అంటే వద్దు అని చెప్పాలి. ఎందుకనంటే క్రెడిట్ కార్డుతో గోకినప్పుడు బాగానే ఉంటుంది, ఇలా టక్ మన పెయిన్ తెలియదు. ఎందుకంటే జస్ట్ అది కార్డు లాగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 కార్డు స్వైప్ చేస్తామండి, అదే 50,000 మీరు అక్కడ చేతితో ఇవ్వండి క్యాష్ని, కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అనమాట. కార్డుతో మనం స్వైప్ చేసినప్పుడు మనకు తెలియదు, ఆ పెయిన్ తెలియదు. సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో అప్పుల నుంచి ఫాస్ట్గా బయటకు రావాలంటే కార్డ్స్ మ్యాక్సిమం వాడొద్దండి. ఇప్పుడు కానీ మనం ఏంటి అంత కార్డ్స్ వాడేస్తాం. ఆ 50,000 స్వైప్ చేసి మనకేం పెద్ద పెయిన్ అనిపించదు. ఎందుకు 50,000 మనం చూడలేదు మనీ. అదే 50,000 ఇచ్చినప్పుడు షాపులకు లేకపోతే ఎవరికైనా ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించేస్తుంటాం. దానివల్ల క్రెడిట్ కార్డ్స్ ఎవరైనా ఆఫర్ చేయకుండా వద్దు అని చెప్పాలండి. అంటే క్రెడిట్ కార్డు మొత్తం వాడారా అయిపోయినట్టు, ఫట్ స్వాహా అయిపోతుంది. నేను క్రెడిట్ కార్డ్ ఇంతకు ముందు నా క్రెడిట్ కార్డ్ అండి 2 lakhs క్రెడిట్ కార్డ్ అయితే ఇంతకు ముందు, నేను ఇప్పుడు వాడట్లేదు, 2 lakhs క్రెడిట్ కార్డ్ అయితే నేను ఎలా అంటే నాకు ఎవ్రీ మంత్ నేను మినిమం అమౌంట్ కట్టేవాడిని అండి. మినిమం అమౌంట్ కట్టినా మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోయింది. ఏంటి కడతాను కదా
మళ్ళీ మైనస్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది అనేసి అనుకున్నాను అనమాట. మళ్ళీ వాడదామని చూస్తే ఇంకా అది మైనస్లో ఉండదు. ఏంటంటే యాక్చువల్లీ క్రెడిట్ కార్డ్, ఒరిజినల్ క్రెడిట్ కార్డ్ ఎంత లిమిట్ 2 లక్షలు నాది ఒకప్పుడు. నేను 2 లక్షల క్రెడిట్ కార్డు కన్నా నాకు తెలిసి కట్టింది ఒక 8 lakhs కట్టి ఉంటాను. ఇంట్రెస్ట్ అండి. ఈ రోజుల్లో గుర్తుపెట్టుకుని చాలామంది డబ్బు సంపాదిస్తుంది, ఆస్తులు సంపాదించడం లేదు, ఈఎంఐలు కట్టడానికి, అప్పులు కట్టడానికి సరిపోతుందండి జీవితాంతం. ఇంకెప్పుడు మరి లైఫ్ని ఎంజాయ్ చేస్తాం? సో రండి, లైఫ్ని మీరు నిజంగా ఎంజాయ్ చేయాలనుకుంటే లైఫ్ని సింపుల్గా 1 year ఆఫ్ ఇన్కమ్ 1 month ఎలా తీయచ్చు అని నేను నేర్పిస్తాను. స్టాప్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్ కూడా యూజ్ చేసేటప్పుడు 30%కి మించి వాడకూడదండి. అది చాలా ఇంపార్టెంట్ రూల్. సో అవాయిడ్ న్యూ లోన్స్. ఎవరైనా ఫోన్ చేసి లోన్ ఇస్తాను అనగానే, ఇప్పుడు మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను. చాలామంది ఏమవుతున్నారంటే ఆన్లైన్లో ఈ యాప్స్ ద్వారా కూడా చాలామంది లోన్స్ తీసుకుని ఏదో జస్ట్ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి మీకు ఆ టైంకి ఇచ్చేస్తున్నారు. మీరు ఏంటంటే మీకు కూడా ఇమీడియట్గా డబ్బు కావాలి కాబట్టి ఇమీడియట్గా తీసుకుంటున్నారు. కానీ దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తెలుసుకోకుండా, ఒక అవగాహన లేకుండా, ఎనాలిసిస్ చేయకుండా మీరు లోన్స్ తీసుకుంటున్నారో దయచేసి దీంతో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా. రీసెంట్గా నా క్లయింట్ కూడా ఒకరు ఏంటంటే ఆన్లైన్లో జస్ట్ ఏదో గేమ్ అని చెప్పేసి అలా ఫస్ట్ ఒక గేమ్ ఆడారండి. ఫస్ట్ ఒక 5,000 కట్టారు, ఆ తర్వాత వాళ్ళు 10,000 వేసారు. బట్ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఆడారు. అలాగా 14 లక్షల దాకా వెళ్ళిపోయారు. 14 లక్షలు లాస్ అయిపోయారు. సో అందువల్ల అంటే బీ కేర్ఫుల్. ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ గేమింగ్ అనేది. రీసెంట్గా అండి నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలి కంపల్సరీగా. నేను ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక 3 years బ్యాక్ మామూలుగా వాట్సాప్ గ్రూప్లో ఏదో లింక్ వస్తే ఏంటని చెప్పేసి జాయిన్ అయ్యాను. మామూలుగా జాయిన్ అయితే నా బిజినెస్ నెంబర్తో జాయిన్ అయితే ఆ గ్రూప్లో ఏమైందంటే మీరు 8,000 కట్టండి, మేము ఈరోజు నైట్ కల్లా 10,000 మీ అకౌంట్లో వేస్తామని అన్నారు. నాకు ఏంట్రా ఈ గ్రూపు ఎలాగుంది అనేసి నేను అబ్జర్వ్ చేశాను. విచిత్రం ఏంటంటే అక్కడ ఒక 10 మంది అడ్మిన్స్ ఉన్నారండి. 10 మంది అడ్మిన్స్ ఉన్నారు. కొంతమందికి అడ్మిన్స్ ఇవ్వకుండా వాళ్ళని వదిలేశారనమాట. అయితే అప్పుడప్పుడు గ్రూప్ అన్లాక్ చేసేవారు. వీళ్ళేంటే నేను 8,000 వేసాను, నాకు 10,000 వచ్చాయి అనేసి నేను మళ్ళీ కింద ఏటనుకున్నారు యాక్షను, నేను పోలీస్ ఆఫీసర్ని, నేను ఫస్ట్ నమ్మలేదు, నేను 8,000 వేయగానే ఇగో నా అకౌంట్లోకి 10,000 వచ్చాయని చెప్పి స్క్రీన్ షాట్లు పెట్టేవారు. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ వేసాడరా, మనకి ఇది నిజమే నమ్మొచ్చు అని చెప్పేసి మీరు వేస్తారు దాన్ని చూసి. ఇంకొకరు ఎలా ఉంటారంటే నెక్స్ట్ రోజు మళ్ళీ నేను గవర్నమెంట్ టీచర్, ఫస్ట్ నేను నమ్మలేదు, ఇవన్నీ అబద్ధాలు అనుకుని ఫేక్ అనుకున్నాను, కానీ సరదాగా సరే చూద్దాం కదా 8,000 వేసాను, నాకు రాత్రికల్ నా అకౌంట్లో 10,000 వచ్చాను. మీ అందరూ ఏమనుకుంటారు, వాళ్ళు నిజంగా పోలీస్ ఆఫీసరే, వాళ్ళు నిజంగా గవర్నమెంట్ టీచర్ అని మీరు అనుకుంటారు. అంటే మీ వీక్నెస్తో చాలామంది గేమ్స్ ఆడుతున్నారు. సో దయచేసి చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఈ డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు టకటక ఎలా ఉంటుందంటే ఈ మన సాలిగూళ్ళలాగా ఉంటాయండి. సాలిగూళ్ళు అంటే ఇలా చేతితో అంటే తెగిపోతాయి, తర్వాత అవి ఇనుప సంఖ్యలో అయిపోతాయి, టెంపలైనంత దీనిగా. సో జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఏంటవి సాలిగూళ్ళు, తర్వాత ఇనుప సంఖ్యలు. ఆ తాళాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, మన దగ్గర కూడా ఉండవు. సో బీ కేర్ఫుల్ అండి. ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. సో మీరు ఏదో 5,000 కడితే 10,000 ఇస్తామంటారు, మీరు కూడా ఏంటి తెలియకుండా. ఎస్పెషల్లీ ఆన్లైన్లో కొన్ని యాప్స్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో లోన్స్ తీసుకోకండి, చాలా రిస్క్ ఉంటుందండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ హెల్ప్. ప్రతి ఒక్కరు కూడా మీరు డబ్బు విషయంలో స్ట్రగుల్ టు సక్సెస్కి వెళ్ళాలనుకుంటే ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ అడ్వైజర్ కంపల్సరీగా ఉండాలండి. చాలామందికి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండరు, వాళ్ళకి అన్నీ ఆలే, కర్త కర్మక్రియ, రాజు మంత్రి సేవకుడు అంతా ఆలే ఇంకా. సో అందువల్ల దయచేసి జాగ్రత్త ఉండండి. ప్రతి ఒక్కరికి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ పెట్టుకోండి కంపల్సరీగా. కాకపోతే ఆ పర్సన్ వెరీ ప్రొఫెషనల్ అయ్యి ఉండాలన్నమాట, ప్రొఫెషనల్ అని. సో ఎవరు మీ చుట్టాలో బంధువులు కొంతమంది ఎలా ఉంటారంటే ఫైనాన్షియల్ అడ్వైజర్కి అంత ఫీజు ఎందుకులే, ఎవరో మామూలుగా అంటే ఇవన్నీ కూడా మిలియనర్ మైండ్ సెట్ కాదండి. అంటే ఒక మంచి హై ప్రొఫైల్ ఉన్న ఒక మీరు ప్రొఫెషనల్ అంటే ఒక కోచ్ని కానీ ఒక మెంటర్ని కానీ, ఈరోజు నన్ను చాలామంది కోచ్గా మెంటర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, నా ఫీజు ఎక్కువైనా కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, అన్వర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే పక్కా, రావడం లేట్ కానీ రావడం మాత్రం పక్కా అనే ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేశానండి వాళ్ళందరికీ కూడా. సో అందరు గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూసి కొన్ని నమ్మేయాలి డోట్. సో మళ్ళీ చెప్తాను, జస్ట్ నా దగ్గరికి ఎందుకు రావాలి మీరంటే ఒకటే చెప్తాను, నా రిజల్ట్స్ మీరు చూడండి, నా రిజల్ట్స్ చూడండి. ఎందుకంటే రిజల్ట్స్ ఉంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ నా దగ్గర ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వండి. కానీ హయ్యెస్ట్ రిజల్ట్స్ నేను మళ్ళీ తెలుగు 2 రాష్ట్రాల్లో 21 దేశాల్లో క్లయింట్స్ ఉండి హయ్యెస్ట్ రిజల్ట్స్ తీసుకున్న ఏకైక పర్సన్ మీరు ఇలా చూస్తున్నారు. ఒక్కసారి రండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎవ్రీథింగ్ లైఫ్లో జరిగే ప్రతిదీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేను ప్రూవ్ చేస్తాను. సో మామూలుగా కాదు, ఈ 9 రోజుల తర్వాత అండి వాళ్ళు తెలియని ఒక కొత్త పర్సన్ నేను పరిచయం చేస్తానండి. ఎందుకంటే ఈరోజు చాలామంది సార్ ఇంత ఆనందాన్ని మేము మిస్ అయిపోయాం. నిన్న రీసెంట్గా బెంగళూరు నుంచి ఒక మేడం నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి, సార్ ఏదో మనీ గురించి వచ్చాము కావాలని, కానీ మీ క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ఒక
ఇస్త్రాకులు జనరల్గా అన్నీ వడ్డించిన భోజనం లాగా ఉంది సార్, అసలు మామూలుగా కాదండి. అలాగ మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారండి. ఒక ప్రొఫెషనల్గా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ పెట్టుకోండి. ఆ తర్వాత 11th స్టెప్ ఏంటంటే స్టే హైడ్రేటెడ్ లాగా. ఈ మధ్య ఉన్న అందరూ కూడా స్టే హైడ్రేటెడ్, సమ్మర్ వస్తే చాలు స్టే హైడ్రేటెడ్ అంటారు. సో నేనేమంటానంటే అప్పుల నుంచి బయటకు రావాలంటే స్టే మోటివేటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని, గోల్స్ ఎలా అచీవ్ చేయాలో చాలామంది పెట్టేసుకుంటారు. గోల్స్ పెట్టేసుకుంటారు. ఎప్పుడు పెట్టుకుంటారు సార్? జనవరి 1st రోజు పెట్టేసుకుంటారు గోల్స్ అందరూ కూడా. జనవరి 31 మర్చిపోతారు ఆ గోల్స్ ఏంటి అనేది. ఎప్పటి నుంచే కొంతమంది ఎలా ఉంటారంటే లావుగున్నలు సన్నం అవ్వాలని పెట్టుకుంటారు. డిసెంబర్ నెల అంతా శుభ్రంగా తినేస్తారు. ఎందుకు? ఈ ఒక్క నెల శుభ్రంగా తినేద్దాం, జనవరి నెల నుంచి ఫుల్ ఫిట్నెస్ అంటారు. రేపు నుంచి చేస్తారు అనుకుంటే రేపు ఇప్పటివరకు రేపు రాదండి ఆ లైఫ్లో. సో అందువల్ల స్టే మోటివేటెడ్. నా క్లాసెస్కి వస్తే మీకు మోటివేషన్, ఎందుకంటే నేను మోటివేషన్ స్పీకర్. లాస్ట్గా అండి ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. మన అప్పుల నుంచి బయటికి రావాలంటే కొన్ని ఫైనాన్షియల్ హెల్ప్ బుక్స్ చదవాలండి. బాగా కోర్సెస్ జాయిన్ అవ్వాలి. చాలామంది ఏంటంటే కోర్సెస్కి వెళ్ళరు. కోర్సెస్కి వెళ్తేనే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 days కోర్సెస్ రండి. చాలా మందికి అవేర్నెస్ లేనటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే, మీరు ఈ వీడియోని డెఫినెట్గా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, ఒక విషయం మీ దాకా వస్తుందనంటే దాని వెనక చాలా రీసెర్చ్ చేసి నేను ఒక పర్సన్ని మీ ముందు కూర్చోబెడతాను. నేను పొరపాటును కూడా ఒక పర్సన్ని అసలు ముందు కూర్చోబెట్టను. నేను చాలా రీసెర్చ్ చేస్తాను. నేను మాటలో చూస్తాను, భాషలో చూస్తాను, వెనకాల వాళ్ళు ఎవరెవరి దగ్గర ఏం నేర్చుకున్నారో చూస్తాను. దాని తర్వాత అనాలిసిస్ ఎలా ఉందో చూస్తాను. దాని తర్వాత ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నారో చూస్తాను. దాంతోపాటు ఆ వాయిస్ ఆడియన్స్కి ఎంతవరకు అందుతుందనేది చూస్తాను. దాంతోపాటు పర్టికులర్గా అంటే వీళ్ళ వల్ల ఎంత బెనిఫిట్స్ జరుగుతుంది ఆడియన్స్కి అనేటువంటి పాయింట్ నుంచి చూస్తాను. అంతా చూసిన తర్వాతే నేను ఇలాంటి కోర్సెస్ ఆడియన్స్లోకి వెళితే ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది, బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు అనుకునేటువంటి మోటో చూసిన తర్వాతే, అన్ని క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతే నేను ఒక మనిషిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇవాళ కోర్సెస్కి అంత డిమాండ్ ఎందుకు ఉంటుంది అంటే, ఎంటైర్ మీరు సుమన్ టీవీలో కాకుండా మీరు ఇంకెక్కడ చూడలేరు వాటిని. ఓన్లీ సుమన్ టీవీ నాగరాజ్ అనేటువంటి పర్సన్ ఒక్కొక్క రైట్ ప్లాట్ఫామ్లోకి రైట్ కోచ్ని ఆడియన్స్కి అందించాలి అనేటువంటి స్టెప్ నుంచే ఇదంతా మీరు చూస్తూ ఉంటారు. సో అటువంటి కోర్సెస్ మీద అవగాహన అయితే ఇంకా కలగాలండి. అంటే మనీ మేనేజ్మెంట్ మీద కానివ్వండి, మైండ్ సెట్ మేనేజ్మెంట్ మీద కానివ్వండి, లేదంటే చాలామందికి పర్సనల్ ప్రాబ్లం వాటికి సంబంధించింది. మీరు నా వీడియోస్ చూసినా కూడా మీకు క్లారిటీ, సైకలాజికల్ ప్రాబ్లం ఎందుకోసం అని అంటే, అటువంటి అంటే నాతో పాటు కూర్చున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లక్షల ఫీజు పే చేసి మరీ నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ఆ సబ్జెక్ట్ని బయటికి తీసుకెళ్ళడం కోసం. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఒక్కొక్క మంచి కోర్స్ని తీసుకుని వెళ్ళారు. ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి మన షోలో కూర్చొని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని అంటే ఆ కోర్సుకు ఉన్నటువంటి పాజిటివ్ మైండ్ సెట్ పవర్ ఉంది కాబట్టి అదంతా. సో మీరు కూడా నిజంగా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఎడ్యుకేట్ మై సెల్ఫ్. అంటే మిమ్మల్ని మీరే ఎడ్యుకేట్ చేసుకుంటానని మీరు అనుకుంటే ఐ విల్ ఎడ్యుకేట్ మై సెల్ఫ్ అని టైప్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే మేము కూడా ఒక్కొక్క ఎంపీ స్థాయిలో ఎదగాలి అనుకున్నప్పుడు, లేదంటే డిపార్ట్మెంట్ వైజ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు, లేదంటే జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు, లేదా అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా అన్వర్ గారి క్లాస్ కనుక వెళ్తే మైండ్ సెట్ మారుతుంది. అట్ ద సేమ్ టైం ఆ రిజల్ట్ మేము కూడా చూడొచ్చేమో అనుకున్నటువంటి ఆలోచనతో వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఈగర్గా క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. ఈసారి 11th బ్యాచ్ పేరు లక్కీ బ్యాచ్ అండి. ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మంది పీపుల్ వస్తున్నారు. ఈసారి క్లాస్ ఎలా ఉంటుందంటే, నేను సేల్స్ అఫర్మేషన్స్ ఇస్తున్నాను, దాంతోపాటు స్టాక్ మార్కెట్. రీసెంట్గా మన వాళ్ళు చాలా మంది స్టాక్ మార్కెట్లో సార్ ఆల్మోస్ట్ పడిపోయాం, అలా షేర్ పడిపోతున్నప్పుడు కూడా మనం ఇచ్చే అఫర్మేషన్ వాడి అలా పెరిగిపోయిందండి ఒక్కసారి. అంటే అఫర్మేషన్ ఎంత పవర్ఫుల్ అంటే, ఇంతకుముందు చెప్పానండి, సుడిగుండంలోకి వెళ్ళిపోయినా కూడా సునామీ లాగా మన పైకి లాగలదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏది సాధించాలన్నా చుట్టుపక్కల మీ చుట్టూ ఎంత ఇంట్లో ఎలా ఉంటుందంటే, జీవితంలో ఏదో సాధిద్దామంటే ఇంట్లో వాళ్ళే నమ్మరండి. సో అలాంటి స్టేజ్లో నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని చూసి ఫస్ట్ చాలామంది నవ్వుతుంటారు, తర్వాత మిమ్మల్ని నమ్మేలాగా. అంటే జనరల్ ఎలా ఉంటుందంటే, లైఫ్లో మనం ఏదైనా చెప్తున్నప్పుడు అవతల చాలా నవ్వుతుంటుంటారు, అలా మీకు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఫ్యామిలీలోనే మీరే ఒక రిచెస్ట్ పర్సన్ లాగా, మీరే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ లాగా. ఇంతకుముందు నేను చెప్పానండి, ఇన్స్పైర్ అయితే జీవితంలో ఎక్స్పైర్ అవ్వలేం. సో ఎలాగ అంటే ఈ ఆల్మోస్ట్ 9 days క్లాసెస్ ఎలా ఉంటాయంటే, కంప్లీట్గా మీ జీవితాన్ని, మీ మైండ్ సెట్ మారుస్తుంది, మీలో పాజిటివ్ డెవలప్ అవుతుంది. అండ్ అదేవిధంగా డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ ఎలా చేయొచ్చు. లిమిటింగ్ బిలీఫ్, సార్ ఏది గాడ్, ఏది యూనివర్స్. ఇంకొకటి ఏంటంటే, సార్ అంత డబ్బు కోరుకోవచ్చా, అంత పెద్ద లగ్జరీ కార్ కోరుకోవచ్చా, నాకు అసలు ఇన్కమే లేదు, అసలు సింగిల్ ఇన్కమ్ కూడా లేని. ఈరోజు చాలామంది హౌస్ వైఫ్స్ అండి మన క్లాసెస్కి వచ్చి ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకున్నారు ఈరోజు చాలామంది. ఎందుకంటే ఏ ఇంట్లో ఇద్దరు సంపాదిస్తారో
వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. వాళ్ళ లైఫే కాదు, వాళ్ళ పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది. ఈరోజు చాలా మంది ఏంటంటే ఓన్లీ సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. నేను నా క్లాసెస్లో కొన్ని పవర్ఫుల్ అఫర్మేషన్స్ ద్వారా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా మిలియనీర్ ఎలా అవ్వాలని చెప్పేసి ఈ క్లాసెస్లో చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎస్, వెల్కమ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.